మన అందరి ఆత్మీయ గురువు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీ గారికి శిరస్సు వంచి శతసహస్ర ప్రణామాలు సమర్పించుకుంటున్నాం. మరి మన గురువుగారు నిర్వాణం చెందిన తర్వాత మనకు లభించిన ఆనిముత్యమైన సంత్ సదానందగిరి మహారాజ్ గారికి ధన్యవాదాలు సమర్పించుకున్నాం. ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్ అంటేనే వ్యవస్థ సంఘటితంగా పనిచేస్తేనే ఒక పని ముందుకెళ్తుంది అనేది గురువుగారు నిర్దేశించిన విధానం. ఎక్కడైనా కానీ ఏ చిన్న పల్లెలో అయినా పట్టణంలో అయినా ఏ కార్యక్రమాల్లో అయినా ఒక ధ్యానం చెప్పడమైనా ధ్యాన ప్రచారమైనా ధ్యాన జగత్తు పత్రిక నడుస్తూ ఉందైనా స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ నడుస్తూ ఉందైనా ఈరోజు పిఎంసి ఛానల్ నడుస్తూ ఉన్నాయినా మనమందరూ కూడా సంఘటితంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించడం వల్లనే ప్రతి ఒక్కటి కూడా దిగ్విజయంగా నడుస్తూ ఉంది. అందులో సందేహం లేదు. అందులో భాగంగానే ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ బలపడాలంటే ఏదో మార్గంలో కార్యక్రమాలు జరగాలి. అందుకు ఒక పెద్ద వ్యవస్థ పిఎంసి ఏర్పడింది కాబట్టి ఆ వ్యవస్థ ద్వారా గత సంవత్సరం ఇదే వేదిక మీద కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం సప్తాహాన్ని నిర్వహించుకుంటున్నందుకు గట్టిగా కృషి చేస్తున్న మన మిత్రుడు మాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి సన్నిహితుడు సంగీత్ బాబు గారికి క్లాస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. నేను 2001లో ధ్యానానికి ఇదే మహతి సెల్లార్లో ధ్యాన కేంద్రం ఉన్నప్పుడు ధ్యానానికి వచ్చాను. దానికి ఆద్యులైన ఆ ధ్యాన కేంద్రాన్ని స్థాపించిన మన గురువు గారు కంచరరామ గారికి ధన్యవాదాలు సమర్పించుకుందాం. ఈరోజు మనకు టీటీడీలో ఏదైనా సహకారం సాధించాలి అంటే మనం చేసే కార్యక్రమాల ఔన్నత్యాన్ని వాళ్ళు పరిశీలించే మనకు పర్మిషన్లు ఇస్తున్నారు. ఎక్కడా కూడా మనము డీవియేట్ కాకుండా వాళ్ళని అనుసరించి కార్యక్రమాలు చేసుకుంటూ పోయేదానివల్ల దాన్నే మనం ముందుకు తీసుకుపోయేదానివల్ల మనకన్నీ కూడా అనుమతులు ఇస్తున్నారు. గతంలో కూడా అదే ఆస్థాన మండపంలో మనకు 3 రోజుల ధ్యాన యజ్ఞానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు కొంత స్ట్రిక్ట్ అయ్యిందంటే కూడా కొంత పైకి కిందికి ఫైల్ నడిపించి ఇప్పుడు కూడా మనం పౌర్ణ ధ్యానం అక్కడ చేసుకునేదానికి పర్మిషన్ తీసుకున్నాం. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే ఈసారి తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు, సాలకట్ల బ్రహ్మోత్సవం, నవరాత్రి బ్రహ్మోత్సవం, 2 బ్రహ్మోత్సవాలలో కూడా మనకు పుష్ప ప్రదర్శనశాల యందు మనకు ఒక స్టాల్ మంజూరు చేశారు. అందులో విశేషం ఏంటంటే మన ధ్యాన ప్రచారం చేసుకునే పాంప్లెట్లు ఇచ్చేదానికి కూడా అనుమతి మంజూరు చేయడం జరిగింది. ఎక్కడా కూడా డీవియేట్ చేయకుండా మన ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస, సాకార ప్రాముఖ్యతం, పిరమిడ్ అద్భుత శక్తి వీటిని యాజ్ ఇట్ ఈజ్గా మనం అప్రూవ్ చేయించుకున్నాం. అది దీనికి అంతటికీ కూడా మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మనందరి మీద కూడా ఉందని తెలియజేసుకున్నాం. ఎందుకంటే తిరుమలలో ప్రచారం ప్రారంభమైందంటే అది గొప్పగా ఉంటుంది. అది కూడా ఈసారి సాకారమైంది. యథావిధిగా తిరుచానూరులో మామూలుగా చేసుకుంటున్నాం 16 సంవత్సరాల నుంచి. ఈసారి పాంప్లెట్స్తో గొప్పగా 2 బ్రహ్మోత్సవాలు చేసుకునేదానికి కూడా అవకాశం వచ్చింది. ఇవంతా కూడా తిరుపతి వాసుల
కార్యక్రమ విస్తరణలో భాగంగానే నాకు కూడా ఈ సహాయ సహకారాలు లభించాయని తెలియజేసుకుంటూ, ఇక మీదట కూడా ఇక్కడ అందరూ కూడా ప్రతి విషయంలో కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ మన మూలాన్ని మర్చిపోకుండా, పత్రిజీ స్థాపించిన పిఎస్ఎస్ఎం మూలాన్ని మర్చిపోకుండా అందులో భాగమైన పిఎంసికి మన సహాయ సహకారాలు అందించుకుంటూ ఊరు ప్రతి చోట ఈ పిరమిడ్ జగత్తును సాకారం చేసుకునేందుకు మన వంతు సహకారాలు అందిస్తారని చెప్పని అందరికీ విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ టీంకి మరియు మన బాబు గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు